అంటే సై అంటున్నారు. దమ్ముంటే రా తేల్చుకుందామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. డే టు టైం కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. తగ్గేదే లేదు అంటూ ఇరు వర్గాలు తొడలు కూడా కొట్టుకుంటున్నారు. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వైసీపీ మధ్య జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్ల తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. టీడీపీ వైసీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడికిపోతోంది తిరుపతి. టీటీడీలో గోవుల మృతిపై రెండు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. సవాలు చేసినట్లుగానే టీటీడీ గోశాలకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు వైసీపీ నేతలు కూడా రావాల్సిందే అన్నారు. అయితే గోశాలకు బయలుదేరిన భూమనను ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. కేవలం భూమన మాత్రమే కాదు, ఇతర వైసీపీ నేతలు కూడా ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వీళ్ళంతా రోడ్డుపైనే బైఠాయించి ఇప్పుడు నిరసన తెలుపుతున్నారు. భూమన ఆరోపణలకు ఇకపై మేము స్పందించము అంటూ కూటమి నేతలు ఇప్పటికే ప్రకటించారు కూడా. భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ జోలికి కానీ గోవుల జోలికి కానీ వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేమైతే నిన్నటితో ఎపిసోడ్ క్లోజ్ చేసేదానికి నేను ఎస్పీ కంప్లైంట్ ఇచ్చేస్తాం. మా తరపు నుంచి అయిపోయింది. ఇక నువ్వు ఈరోజు ఏదో ఛాలెంజ్ చేసావు, నేను వస్తానని చెప్పినావు కాబట్టి మేము అందరం వచ్చావు. నువ్వు రాలేదు కాబట్టి మేము ఈరోజు ఈ ఎపిసోడ్ క్లోజ్ చేయదలుచుకున్నాం. భవిష్యత్తులో నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు కానీ మాట్లాడితే ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. అటు మురుక్కుంటా నువ్వు జీవితాంతం ఉండిపో తప్ప మేమైతే స్పందించే సమయం మాకు లేదు. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఉంది. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ హియర్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. రావాలా, ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది అంటివి చూపాలా, ఆడికి వచ్చి చూసుకో, ఏమేమి ఉందో ప్రతి ఆవుని ఇప్పుడు లెక్కేసుకో. మేము అందరం ఉన్నాము, లెక్క చెప్పు చూసుకో. మీ 5 ఏళ్ల కాలంలో ఏమేమి 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఎంక్వైరీ చేస్తాము. ఎన్నెన్ని ఆవులు ఉన్నాయో ఎన్నెన్ని దూడలు ఉన్నాయో నీకు నోట్ లెక్క ఉంటుంది, లెక్కేసుకో. రా, ఇంటి ముందర పడుకున్నాడట, ఇంతసేపు ఇంటి లోపల పడుకున్నాడు, ఇప్పుడు ఇంటి బయట పడుకున్నాడు. పోనీ భయమా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ భయమా? 10 మంది రండి తీసుకురా పర్లే. లేదా పోలీసు వాళ్ళు, మీకు కావాల్సిన పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని రా. హాయిగా చక్కగా 3-4 చుట్టపాలు పెట్టుకుని పడుకున్నాడు. ఏంది ఈ పరిస్థితి? ఈ పడుకోదానికి ఇంట్లోనే పడుకోవచ్చు కదా. సవాళ్ళకి వాళ్ళు ఎందుకు వేయాలా, తొడలు ఎందుకు కొట్టాలా, ఆ నొప్పులు ఎందుకు మళ్ళీ పాపం వాళ్ళకి ఆ వయసులో? కరుణాకర్ రెడ్డి గారు కానీ ఉన్నప్పుడు జరిగిన దీనిపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయి. ఒకటి మీరు మీ యొక్క అనుంగా శిష్యుడైనటువంటి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు పెరుమాళ తుఫాను అంటే 21లో వచ్చిన తుఫానికి నవంబర్ 22లో తుఫాన్ రోజు జరిగిన దీనికి ఏ విధంగా ఇక్కడ కుతంత్రోయి గోశాల గోడ కొట్టిన రోజు సుమారు 85 ఆవులు చనిపోయింది, లేక దూడలు. ఆ రోజు నీకు కంటి కనపడలేదా? దీని తప్పు, నువ్వు చేసిన తప్పు తొందరలోనే ఆ దేవుడు శిక్షిస్తాడు. నీకు వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళని కూడా దేవుడు శిక్షిస్తాడు.